2021లో మన ఇండియాలో చూసుకున్నట్లయితే 59,974 సైబర్ క్రైమ్స్ అనేవి నమోదయ్యాయి. 59,974. అదేవిధంగా ఇదే 2021లో మన తెలంగాణ క్రైమ్ రేట్ అనేది 4.4% పెరిగింది. అదేంటి ఒకేసారి క్రైమ్ రేటు ఇంతలా పెరిగింది ఏంటి అని చెప్పి చూస్తే తెలిసింది ఏంటంటే సైబర్ క్రైమ్ రేట్ అన్నది అదే ఇయర్లో తెలంగాణలో 57% పెరిగింది. 57%. సో ఇది 57% పెరగడం వలన ఓవరాల్ క్రైమ్ రేట్ అన్నది 4.4% పెరిగింది. అసలు 2021లోనే ఎక్కువ అనుకుంటే 2022లో చూసుకున్నట్లయితే 13.9 lakh సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అనేవి నమోదయ్యాయి. అదేవిధంగా లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకున్నట్లయితే 42% ఆఫ్ ఇండియన్స్ ఈ విధంగా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ని ఎక్స్పీరియన్స్ చేశారు. సో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నష్టపోతూ ఉన్నారు. యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక పర్సన్ 15,334 రూపీస్ని నష్టపోయారు. అదేవిధంగా 74% ఆఫ్ పీపుల్కి ఎవరికైతే స్కామ్ జరిగిందో వాళ్ళలో 74% ఆఫ్ పీపుల్కి ఇంతవరకు ఆ డబ్బు వెనక్కి రాలేదు. ఫ్యూచర్లో మేబీ రావచ్చు. ఆ విధంగా మన దేశంలో సైబర్ క్రైమ్స్ అన్నవి నమోదవుతూ ఉన్నాయి. అందుకనే ఈ వీడియోని షూట్ చేస్తూ ఉన్నా. అది కూడా నేను డైరెక్ట్గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి నేనైతే ఈ వీడియోని షూట్ చేస్తూ ఉన్నా. సో ఈ వీడియోలో భాగంగా అసలు ఎటువంటి క్రైమ్స్ అన్నవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అవి చెప్తా. సో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఆ తప్పుని మీరైతే చెయ్యరు. అదేవిధంగా ఇన్ కేస్ ఫ్యూచర్లో స్కామ్ జరిగితే ఏం చేయాలి, ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి అన్నీ నేనైతే ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ పార్ట్ టైం జాబ్ స్కామ్. ఈ స్కామ్ ఎక్కువగా జరుగుతుంది, జాగ్రత్త. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి SMS పంపిస్తారు మన నంబర్కి. ఏమని, పలానా కంపెనీలో పార్ట్ టైం జాబ్ ఉంది, సో డైలీ 300 నుండి 5,000 వరకు ఎర్న్ చేయొచ్చు. సో కింద ఒక వాట్సాప్ నంబర్ని పెడతారు. ఈ నంబర్కి మెసేజ్ అన్నది చేయండి అని చెప్పి పెడతారు. లేదా మనకి వాట్సాప్లో మెసేజ్ అన్నది వస్తుంది, హాయ్ నా పేరు ఇది, ఈ కంపెనీ, సో ఇంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు, చేస్తారా అని చెప్పి మెసేజ్ అన్నది వస్తుంది. లేకపోతే మనమే టైప్ చేస్తాం డేటా ఎంట్రీ జాబ్స్ అని చెప్పి కనిపిస్తుంది, నొక్కుతాం, నంబర్ ఇస్తాం, నంబర్ ఇవ్వగానే SMS లేకపోతే వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. సో మనం రిప్లై ఇస్తాం, ఎస్ ఐ వాంట్ టు డూ అని చెప్పి. వెంటనే ఆధార్ కార్డు, పాన్ కార్డు అడుగుతారు, ఇస్తాం. అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ అడుగుతారు, ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే టాస్క్ అంటారనమాట. ఎగ్జాంపుల్గా డేటా ఎంట్రీ, ఇంత డేటా ఎంటర్ చేయాలి, లేకపోతే క్యాప్చా, ఇన్ని క్యాప్చా కోడ్స్ ఎంటర్ చేయాలి, లేకపోతే సబ్స్క్రైబ్, యూట్యూబ్ ఛానల్స్ ఇస్తాం, ఆ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఏదో ఒక టాస్క్ ఈజీగా ఉంటుంది. టాస్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 1000 మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అబ్బా 1000 రూపాయలు వచ్చాయనుకుంటాం. తర్వాత టాస్క్ 2, రెండో టాస్క్ అనమాట. దీంట్లో సేమ్ ఇలాంటి వర్కే ఇస్తారు. మళ్ళీ 1000, లేకపోతే కాస్త పెంచి 1500, లేకపోతే 2000 మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అంతే. అబ్బా డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పి నమ్మేస్తాం. ఈ విధంగా కొన్ని టాస్కులు ఇస్తారు, కంప్లీట్ చేస్తాం, డబ్బు వస్తుంది. ఆ తర్వాత అసలైంది, మీరు 50,000 పెట్టుబడి పెట్టండి, మీకు 1,00,000 మేమైతే ఇస్తాం అని చెప్తారు. అబ్బా ఇప్పటి వరకు డబ్బు బాగానే ఇచ్చారు, మళ్ళీ ఇస్తారులే అని చెప్పి ఈ 50,000 డిపాజిట్ చేస్తాం. అంతే, కథం అయిపోయింది. ₹1 కూడా వెనక్కి రాదు. ఇదే స్కామ్. ఈ విధంగా నమ్మించి ఆశ చూపించి డబ్బులు తీసుకుంటున్నారు. మనదే తప్పు, మనది కూడా తప్పు ఉంది, ఇవ్వకూడదు అలాగా. సో ఈ తప్పుని మీరైతే అస్సలు చెయ్యకండి. ఇది ఒక టైప్ ఆఫ్ స్కామ్. ఇంకొకటి ఏమంటారంటే ఇందులోనే డేటా ఎంట్రీ, ఒక 3 pages రాయండి అంటారు, రాస్తాం, డబ్బు అన్నది వస్తుంది. తర్వాత 10 pages రాయండి అంటారు, టైం అన్నది కావాలని తక్కువ ఇస్తారు. సో అవ్వకపోయేసరికి మన కాంట్రాక్ట్ని మీరు బ్రీచ్ చేశారు,
అందుకని ఒక 6,000 కట్టండి అంటారు. కట్టమని చెప్తాం. తర్వాత ఫేక్ నోటీస్ అన్నది మన ఇంటికి వస్తుంది. హైకోర్టు నోటీస్ ఫేక్ అది. ఆ నోటీస్ రాగానే మనం భయపడిపోయి వాళ్ళకి 6,000 కట్టేస్తాం. ఇది కూడా స్కామే. ఇలాంటి స్కామ్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, జాగ్రత్త. నెక్స్ట్ OLX స్కామ్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైక్ కావాలి, ఒక 30,000లో కావాలి. OLX యాప్లో మనం చూస్తాం, ఒక బైక్ అన్నది పల్సర్ బైకు నీట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, సర్లే అని చెప్పి కొందామనుకుంటారు. మెసేజ్ అన్నది పెడతారు. వాళ్ళేమంటారు, సర్లేండి ఒక 32,000కి మీకు ఫైనల్ ప్రైస్లో ఇస్తామంటారు. సర్లే 2,000 కదా అని చెప్పి ఒప్పుకుంటాం. వాళ్ళేమంటారంటే, నేను ఆర్మీలో ఉన్న ఆర్మీ క్యాంపులో ఈ బైక్ అన్నది ఉంది, మీకు పంపిస్తా. సో నేను ఆర్మీ నుంచి బయటికి తీసుకురావాలి, మీకు పార్సిల్ చేయాలంటే నాకు ఖర్చు అవుతుంది, సో అడ్వాన్స్గా 10,000 పంపండి అంటారు. మనం ఏమనుకుంటాం, ఆర్మీ అని చెప్పి పంపేస్తాం. ఆ తర్వాత నో రిప్లై. వాళ్ళు ఆర్మీ వాళ్ళు కాదు, ఏమీ కాదు, స్కామ్. 10,000 కడతాం, బైక్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా రిమైనింగ్ అమౌంట్ బైక్ వచ్చిన తర్వాత ఇమ్మంటారు. సర్లే బైక్ వచ్చిన తర్వాత ఇద్దాంలే అని చెప్పి ఈ 10,000 కట్టేస్తాం. ఇది కూడా స్కామే, జాగ్రత్త. సో మీకు OLXలో బైక్ కావాలంటే ఫస్ట్ డైరెక్ట్గా చూసి ఆ తర్వాత మాత్రమే డబ్బు కట్టండి, లేకపోతే నో. నెక్స్ట్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ స్కామ్. ఏంటిది ఆధార్ ఎనేబుల్డ్ అంటే? సింపుల్, మన ఆధార్ కార్డ్ నంబర్తో మనమైతే డబ్బుని తీసుకోవచ్చు. మన బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే డబ్బు ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఫింగర్ ప్రింట్ కావాలి. సో చాలామంది చేసే స్కామ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ కావాలి మీకు, మీరు ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ని అడుగుతాడు. సిమ్ కావాలంటే ఆధార్ కార్డ్ కావాలి. అందరూ కాదు, కొందరు చేసే తప్పు ఏంటంటే, సో వాళ్ళు ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ని లాగిన్ చేస్తారనమాట. లాగిన్ చేయగానే మీ నంబర్ కొడతారు. నంబర్ కొట్టగానే, ఆధార్ కార్డ్ నంబర్ కొట్టగానే మీకు OTP అన్నది వస్తుంది. OTP అడుగుతారు, చెప్పేస్తాం. ఎందుకంటే సిమ్ తీసుకుంటూ ఉన్నాం, సిమ్ కావాలేమో అని చెప్పి OTP చెప్పేస్తాం. చెప్పగానే మన ఫింగర్ ప్రింట్ అడుగుతారు. మనమేమనుకుంటాం, సిమ్ కావాలంటే ఫింగర్ ప్రింట్ కావాలి అని చెప్పి ఫింగర్ ప్రింట్ పెడతాం, అంతే, ఖతం. ఆ తర్వాత ఏమంటారంటే, పని చేయట్లేదండి ఫింగర్ ప్రింట్, ఇంకొకసారి పెట్టండి అంటారు. ఈ గ్యాప్లో అసలైంది సిమ్కి కావాల్సిన ఫింగర్ ప్రింట్ని పెట్టించుకుంటారనమాట. సో మనం దీనికి ఎనేబుల్ ఇచ్చేసాం, దీనికి పర్మిషన్ ఇచ్చేసాం ఇండైరెక్ట్గా. ఫింగర్ ప్రింట్ పెట్టేసాం, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసాం, OTP కూడా ఎంటర్ చేసాం. ఈ డబ్బు కట్ అయిపోతుంది, మనకి సిమ్ కూడా వస్తుంది. తర్వాత చూసుకుంటాం, అయ్యో అకౌంట్లో ఉన్న డబ్బు కట్ అయిపోయింది, ఎలా కట్ అయిపోయింది అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇలాంటి స్కామ్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడ పడితే అక్కడ సిమ్ అన్నది తీసుకోకండి, తెలిసిన షాప్కి వెళ్ళి మాత్రమే తీసుకోండి. ఇంకా బెటర్ ఏంటంటే, ఇప్పుడు జియో అనుకోండి, జియో షోరూమ్స్ ఉంటాయి, ఎయిర్టెల్ కూడా సెపరేట్గా షోరూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటే మంచిది. క్లియర్? నెక్స్ట్ డూప్లికేట్ ఆర్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ స్కామ్. ఐడియా వచ్చిందా? సో చాలామంది ఈ మధ్యన, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కౌశిక్ మరిడి, ఇదే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పేరు. వీళ్ళు ఇదే పేరుతో, ఇదే ఫోటోతో ఇంకొక అకౌంట్ని క్రియేట్ చేసి నా ఫ్రెండ్స్కి మెసేజ్ పెడుతూ ఉంటారన్నమాట. ఏమని, నేను వేరే వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, కానీ నా బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా నా UPI పని చేయట్లా, దయచేసి పంపు, నువ్వు వాళ్ళకి పంపు, నేను నంబరు అదేవిధంగా అకౌంట్ నంబరు కావాలంటే ఇస్తా, ఫోన్పే నంబరు అకౌంట్ నంబరు ఇస్తా, పంపేసే, తర్వాత నీ డబ్బు నీకు వెనక్కి ఇస్తా అని చెప్తారు. సో వాళ్ళు మెసేజ్లోనే ఫోన్పే నంబర్ని పెడతారన్నమాట. మనమేమనుకుంటాం, అయ్యో కౌశిక్కి అర్జెంట్ అంట అని చెప్పి మనం పంపేస్తాం, తర్వాత ఇస్తాడులే అని చెప్పి. స్కామ్. తర్వాత అర్థమవుతుంది ఫేక్ అకౌంట్ అని చెప్పి. సో మీరు వేరే వాళ్ళకి డబ్బు పంపే ముందు మీకు ఈ విధంగా మెసేజ్ వచ్చి మీరు కనుక డబ్బు పంపుతున్నట్లయితే చూసుకోండి, అది ఫేక్ అకౌంటా ఒరిజినల్లా అని చెప్పి. వీలైతే అసలైన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, కన్ఫర్మేషన్ తీసుకోండి, ఆ తర్వాత మాత్రమే పంపండి. క్లియర్? అదేవిధంగా ఇప్పుడు కొందరు సెలబ్రిటీస్ ఉంటారు, లేకపోతే అప్పుడప్పుడే మంచిగా ఫాలోయింగ్ వస్తున్న వాళ్ళు ఉంటారు.
ఎగ్జాంపుల్గా నాకే అనుకుందాం, నాకు కౌశిక్ మరిడి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది. నాలాంటి ఫోటోతో నాలాంటి పేరుతో 10 అకౌంట్స్ ఉన్నాయి. వీళ్ళ పని ఏంటంటే వేరే వాళ్ళకి, ముఖ్యంగా నా ఫాలోవర్స్కి మెసేజ్ పెడుతూ ఉంటారు, మీకు ఫినాన్షియల్ అడ్వైస్ కావాలంటే ఒక 3000 కట్టండి అని చెప్పి పెడుతూ ఉంటారు. సో ఫాలోవర్సు నేను డైరెక్ట్గా మెసేజ్ చేశానేమో అని చెప్పి డబ్బుని కట్టేస్తూ ఉన్నారు. ఇది కూడా స్కామ్. ఈ విధంగా మెసేజ్ అన్నది వస్తే అసలు వాళ్ళకి ఫాలోవర్స్ ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 920K ఉన్నారు, కానీ ఈ ఫేక్ అకౌంట్ ఫాలోవర్స్ 3000, 2000 ఆ విధంగా ఉంది. ముందు మీకు ఇలాంటి అకౌంట్స్ నుండి మీకు మెసేజ్ అన్నది వస్తే వాళ్ళ ఫాలోవర్స్ ఎంత చూడండి, కంపేర్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే అసలు డబ్బు అన్నది కట్టకండి, ఎవరికి కట్టకండి. నేను అడిగితే నాకు కట్టకండి, ఎందుకు కట్టాలి? సో జాగ్రత్త. అర్థమైందండి? ఇది కూడా వన్ ఆఫ్ ద స్కామ్ అనమాట. నెక్స్ట్, ఫేక్ డెలివరీ ఓటీపీ స్కామ్స్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్. సో ఫేక్ అమెజాన్ డెలివరీ బాయ్ మన ఇంటికి వచ్చి, సార్ మీరు ఆర్డర్ చేశారు కదా, ఇదిగోండి అంటాడు. ఏంటి ఆర్డరా? నేను చేయలే అంటే, చూడండి సార్ మీ పేరు, ఫోన్ నంబర్ అంతా ఉంది, మీదే అంటాడు. లేదు సార్ నాది కదంటే, ఏమో మిస్టేక్ ఏమో, సర్లేండి క్యాన్సిల్ చేస్తా, మీకు ఓటీపీ పంపిస్తా, ఓటీపీ చెప్పండి క్యాన్సిల్ చేస్తా అంటాడు. మనమేమనుకుంటాం, సర్లే ఏదో జరిగిందేమో పొరపాటు అని చెప్పి ఓటీపీ చెప్పేస్తాం క్యాన్సిల్ చేయమని. వాడు ఈ ఓటీపీని ఎంటర్ చేసుకుంటాడు ఫోన్లో. దానికంటే ముందు వాడి వద్ద మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో కొట్టేశాడు ఫోన్లో, ఓటీపీ వచ్చింది, చెప్పేశాం, డబ్బు కట్. ఇది కూడా స్కామే. ఆర్డర్ చేయకపోతే ఎవరైనా వచ్చి ఓటీపీ అడిగితే చెప్పకండి. సో క్లియర్, గుర్తుపెట్టుకోండి, చాలా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా. ఓటీపీ అడిగితే చెప్పకండి. నెక్స్ట్, ఫేక్ హెల్ప్ లైన్ నంబర్ స్కామ్. ఏంటిది? ఫేక్ హెల్ప్ లైన్ నంబర్సా? ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో మీరు బిర్యానీ ఆర్డర్ చేశారు, బిర్యానీ ఆర్డర్ చేస్తే పెరుగన్నం వచ్చింది, ఓకేనా? కొందరు ఏం చేస్తారంటే యాప్లో రిపోర్ట్ చేయకుండా గూగుల్ ఓపెన్ చేసి జొమాటో హెల్ప్ లైన్ నంబర్ అని చెప్పి టైప్ చేస్తారు. చాలా వెబ్సైట్స్ అనేవి వస్తాయి, వీటిల్లో కొన్ని ఫేక్ ఉంటాయి. ఈ ఫేక్ వెబ్సైట్లో ఫేక్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ అన్నది ఇస్తాం. వాళ్ళు ఏమంటారు, వెంటనే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సర్లేండి రిఫండ్ చేస్తాం డబ్బు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే చెప్పేస్తాం. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది చెప్పండి అంటే చెప్పేస్తాం. అంతే, బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా కట్. ఈ విధంగా మనమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మన బ్యాంకు డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం ఓటీపీతో సహా. ఇది కూడా స్కామ్. ఈ విధంగా అస్సలు చెయ్యకండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కాకుండా మీకు తెలిసిన స్కామ్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తా, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కదా. సో ఇన్ కేస్ మనం కనుక స్కామ్లో ఇరుక్కుంటే ఏం చేయాలి? వెంటనే ఈ నంబర్ 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. ఇది 24/7 నంబర్, సైబర్ క్రైమ్ వాళ్ళది. ఫోన్ చేయగానే వాళ్ళు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ నంబర్ని అడుగుతారు, చెప్పండి. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, మినీ స్టేట్మెంట్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. వెంటనే డబ్బు కట్ అవుతుంది కదా, అంతకుముందే కట్ అయి ఉంటుంది. ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు అన్నది కట్ అయిందో ఆ బ్యాంకు స్టేట్మెంటు అడుగుతారు, ఇవ్వండి. ఇవ్వగానే కంప్లైంట్ అన్నది నమోదు జరుగుతుంది. జరిగిన వెంటనే మీకు ఒక రిఫరెన్స్ నంబర్ని ఇస్తారు, ఒక నంబర్ని మీకైతే ఇస్తారు. ఇదే మీ కేస్ నంబర్. అర్థమైందా? ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మీరు ఏదైతే నంబర్తో ఫోన్ చేశారో అదే నంబర్కి ఫోన్ చేసి చెప్తారు, ఈ విధంగా జరిగింది, మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది అని చెప్తారు. లేకపోతే స్టేషన్కి రమ్మంటారు, వెళ్ళండి. కొన్నిసార్లు మీ స్కామ్ అన్నది కాస్త డిఫరెంట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నియర్ బై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మంటారు. రీసెంట్గా అన్ని పోలీస్ స్టేషన్లో ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అన్నది ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నేను వెళ్ళా, కర్ణాటక వెళ్ళా, సో అక్కడైతే ఉంది, బెంగళూరులో. మన ఆంధ్ర తెలంగాణలో ఇంకా ఇంప్లిమెంట్ అయిందా లేదా అన్నది నాకైతే ఐడియా లేదు. సో వెంటనే మీరైతే స్కామ్ జరిగిన వెంటనే ఈ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంకు స్టేట్మెంటు, ఓటీపీలు అవి కాదు, బ్యాంకు స్టేట్మెంటు ఇవ్వండి, వాళ్ళకి ప్రూఫ్ అనమాట. అర్థమైందా? ఈ విధంగా కంప్లైంట్ని రైజ్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తా, వెయిట్.
సో గూగుల్ ఓపెన్ చేసి సైబర్ క్రైమ్ అని చెప్పి కొట్టండి. కొట్టగానే ఇది cybercrime.gov.in క్లిక్. ఇక్కడ డౌన్ ఫైల్ ఏ కంప్లైంట్ క్లిక్. యాక్సెప్ట్. డౌన్ ఇదిగోండి చెప్పాను కదా 1930 చెప్పా, దీనికి కాల్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ రిపోర్ట్ ఏ సైబర్ క్రైమ్ క్లిక్. ఇక్కడ మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడ ఇదంతా మీ స్టేటు, ఈమెయిల్ ఐడి, నంబరు, ఓటీపీ, క్యాప్చా అంతా ఎంటర్ చేసి మీరు ఈజీగా కంప్లైంట్ అన్నది నమోదు చేసుకోవచ్చు. ప్రూఫ్ అడుగుతారు, ప్రూఫ్ని కూడా ఇక్కడే ఎంటర్ చేయాలి. ఈ విధంగా చేస్తే సైబర్ క్రైమ్ అన్నది రిజిస్టర్ అవుతుంది. సో ఏమైనా స్కామ్ జరిగినా, ఫ్రాడ్ జరిగిన వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి, లేకపోతే ఈ విధంగా వచ్చి రిజిస్టర్ అయ్యి కంప్లైంట్ అన్నది నమోదు చేయండి. ఇన్ కేస్ పెద్ద స్కామ్ అయితే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసుని ఫైల్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లోని ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అన్నది ఉంటుంది. క్లియర్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే నచ్చింది, బాగుంది, నచ్చకపోతే నచ్చలేదు, ఇలాంటివి చేయకండి అని చెప్పండి, నేను ఖచ్చితంగా తీసుకుంటా. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, కోర్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఉంది. అదేవిధంగా వ్యాపారాలు, ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ మెంటర్, ఆయన మీకు A to Z నేర్పిస్తారు. ఆయనతో మాట్లాడాలి అన్నా కూడా మాట్లాడవచ్చు. మెంటర్ కనెక్ట్ అని చెప్పి సెపరేట్గా ఫీచర్ అయితే ఫ్రీడమ్ యాప్లో ఉంది. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్నా తక్కువ స్థలంలో ఎక్కువ సంపాదిస్తూ సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మీకు A to Z నేర్పిస్తారు. ప్రతి ఒక్క వ్యవసాయం పైన కోర్స్ ఉంది ఫ్రీడమ్ యాప్లో. మీరు వాళ్ళతో డైరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫినాన్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, కార్ ఇన్సూరెన్స్, అది ఇది ప్రతి దాని గురించి కోర్స్ ఉంది. ఎక్స్పర్ట్స్ మీతో మాట్లాడతారు, మీకు గైడెన్స్ అన్నది ఇస్తారన్నమాట. సో ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.